హలో ఎవ్రీవన్. మన లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే వాళ్ళకి లక్ ఉంది అని అనిపిస్తుంది, లేదా సిచ్యువేషన్ సపోర్ట్ చేసింది అని అనుకుంటాం. బట్ రియాలిటీ ఏంటంటే వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ స్కిల్ ఉంటుంది. పీపుల్ని ఎలా అండర్స్టాండ్ చేయాలో, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో తెలుసు వాళ్ళకి. డార్క్ సైకాలజీ అంటే జస్ట్ కమ్యూనికేషన్ కాదు, ఇట్స్ అబౌట్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్స్ అబౌట్ కంట్రోల్. మన వర్డ్స్తో, మన బిహేవియర్తో ఇంకా వేరే వాళ్ళని ఎఫెక్ట్ చేయటం. ఈ వరల్డ్లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు: ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు. డిఫరెన్స్ ఏంటంటే అవేర్నెస్. మ్యానిపులేషన్. మనకి మ్యానిపులేషన్ అంటే నెగిటివ్ అని అనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ ఇట్స్ న్యూట్రల్. మ్యానిపులేషన్ అంటే సమ్వన్ డెసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యటం. మైండ్ని రీడ్ చేయడం ఒకటి, మైండ్ని కంట్రోల్ చేయడం ఇంకొకటి. రీడ్ అంటే వాళ్ళకి ఏం అనిపిస్తుందో అర్థం చేసుకోవడం, కంట్రోల్ అంటే వాళ్ళకి అనిపించే విధాన్ని మార్చడం. రియల్ లైఫ్లో ఈ టెక్నిక్స్ డైలీ లైఫ్లో యూజ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్లో కానీ, ఆఫీస్లో కానీ, రిలేషన్షిప్లో కానీ మనకి తెలియకుండా మన డెసిషన్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎయిదర్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా లేదా ఇన్ఫ్లుయెన్స్ అవుతావా, చాయిస్ నీ అవేర్నెస్ మీదే డిపెండ్ అవుతుంది. ఇలాంటి రియల్ సైకాలజీ కంటెంట్ కోసం నా ఛానల్ చిచ్చపప్పిని సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.